నిన్నటి వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్. నిన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే విశ్వ నియమాలు తెలియాలి అని చెప్పుకున్నాము. అవి ఏంటంటే ద లా ఆఫ్ వన్నెస్, ద లా ఆఫ్ అట్రాక్షన్, ద లా ఆఫ్ కర్మ, ద లా ఆఫ్ రిథమ్, లా ఆఫ్ కరస్పాండెన్స్, లా ఆఫ్ యాక్షన్, ఇలా 12 ఉంటాయి అన్నమాట. ఇవి సృష్టిలో ఉన్నాయి. సృష్టిలో భాగంగా ఉన్న మనకు కూడా వర్తిస్తాయి అన్నమాట. అయితే సృష్టిలో బ్యాలెన్స్ తప్పినప్పుడు వీటిని సృష్టి సరి చేసుకుంటుందన్నమాట. ఎందుకంటే తనకు తెలుసు. అయితే మనిషి సరి చేసుకోడు. ఎందుకంటే మనిషికి తెలియదు అనమాట ఇవి. అందుకని మనం తెలుసుకోవాలి వీటిని. ఈ కొంతమందికి తెలిసినప్పటికీ ఎలా అప్లై అవుతాయో, ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు అనమాట. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షనే ముఖ్యం అనుకొని దాని వెంపడపడి ప్రయోగాలు చేసి సాధన చేసి విఫలమవుతున్నారు. ఎందుకంటే అది లాస్ట్ అన్నమాట. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, పాటించవలసింది ఏంటంటే లా ఆఫ్ కర్మ, ద లా ఆఫ్ రిథమ్ గురించి తెలుసుకోవాలన్నమాట. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి కూడా. ఈ మూడింటి ద్వారానే జీవితం ఎక్కువ పర్సంటేజ్ నడుస్తూ ఉండిద్ది అనమాట. అంత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే శంకరాచార్యులు వారు చెప్పారు భజగోవిందంలో, కాదే కాంత ధనగతి చింత వాదులకింతవ నాస్తిని అంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవతరణే నౌక అని చెప్పారు. దీనికి అర్థం ఏంటంటే, అర్థం కావాలంటే ఒక సంఘటన గురించి చెప్పాలి ముందుగా. అవసరం కాబట్టి, అర్థం కావాలి కాబట్టి చెబుతున్నా. నేను అప్పుడప్పుడు అవసరమైనప్పుడు నాకు చేయాలనిపించినప్పుడు ట్రేడింగ్ చేస్తానన్నమాట. కానీ ట్రేడింగ్ చార్ట్ని, జీవితాన్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను, విచారణ చేస్తూనే ఉంటాను. అందువల్ల ట్రేడింగ్ చార్ట్లో ఏం జరుగుతుందో, జీవితంలో ఏం జరుగుతుందో పూర్తి క్లారిటీ ఉందన్నమాట నాకు. నిన్న ఒక ఫ్రెండ్ కలిసి, ట్రేడింగ్ చేస్తున్నావు కదా, ట్రేడింగ్లో లాభమా నష్టమా, అసలు ఎంత సంపాదించావని అడిగాడు. దానికి నేను సూటిగానే సమాధానం చెప్పొచ్చు, కానీ ఆయనకి చెప్పినా కానీ అర్థం కాదనమాట. ఎందుకంటే ఆయన, ఆ ఫ్రెండ్ మత్తులో ఉన్నాడు. మత్తు అంటే తాగటం కాదు, తాగాడు అనుకోవాకండి. ఆ ఫ్రెండ్కి తాగే అలవాటే లేదు. మరి అతను మత్తులో అంటే ప్రపంచాన్ని గమ్మత్తులో ఉన్నాడు అనమాట. అయితే శ్లోకానికి అర్థం ఏంటంటే, మనకు కనపడే కాంతుల కోసం, విపరీతంగా అవసరానికి మించిన ధనం కోసం నా గతి ఏంటి, నా కొడుకుల పరిస్థితి ఏంటి అని చింతిస్తావు ఎందుకు? నిన్ను నియంత్రించేవాడు ఎవడో లేడు అనుకుంటున్నావా? నియంత్రించే వ్యవస్థలు లేవనుకుంటున్నావా అని శంకరాచార్య వారు గట్టిగా చెప్పారనమాట ఆ శ్లోకంలో. ఆ నియంత్రణ అనేది లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ రిథమ్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ద్వారా ఆ నియంత్రణ జరుగుతుందన్నమాట. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ముఖ్యం కాదు. లేదు కంటిన్యూషన్.